హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. నేనైతే కొబ్బరి అన్నం చేయడానికైతే కొబ్బరికాయ ఒకటి పగలగొడుతున్నానండి. నేనైతే సగం నీళ్ళు కిందే పడిపోసాను. చూడండి, చింది పడిపోయినాయి ముందరగానే. ఇంకా మొత్తం పగలగొట్టి కొద్దిగా అయితే తీసానండి. కొన్ని కిందే పోయినాయి కదా. మా అబ్బాయి మొత్తం నువ్వు కిందే పడిపోసావు మమ్మీ, నేనే బాగా పగలగొట్టేవాడిని అన్నాడు. అయితే లేరా కొద్దిగా పడింది అంటున్నాను నేను. ఇంకా అయితే తీసాను. ఈ కొబ్బరికాయ నేను పగలగొట్టింది అయితే లోపలంతా కుళ్ళిపోయిందండి. అంటే చూడటానికి బాగుంది, ఏం కనపడలేదు, తెల్లగా బాగానే ఉంది. నాకు ఆ కొబ్బరి నీళ్ళు తాగినాకే డౌట్ వచ్చింది కుళ్ళిందని. అది చూడండి, లోపలైతే ఏం లేదు, బాగుంది చూడటానికి. నేను బాగానే ఉంది అనుకున్నాను, స్మెల్ కూడా ఏం రాలేదు. కొబ్బరి నీళ్ళు తాగుతుంటే అదో రకంగా ఉన్నాయి. అందుకని చెప్పి నాకు అయితే డౌట్ వచ్చింది, ఇది బాగోలేదని చెప్పేసి. ఇక అదైతే నేను వండలేదండి, పక్కన పడేశాను. ఇంకా మా అబ్బాయి అయితే నేను పగలగొడతాను అన్నాడని చెప్పి ఇంకో కాయ అయితే తెప్పించానండి. ఇంకో కాయ అప్పుడప్పుడు తెప్పించి మళ్ళీ ఇప్పుడైతే అది పగలగొట్టాము. ఇది మా అబ్బాయి పగలగొట్టాడు, బాగుంది. ఇంకా వాటర్ అయితే మేము ఇద్దరం చెరసగం తాగేసామండి. కొబ్బరి అన్నం వండి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యకాలంలో నేను అసలు వండను, ఎప్పుడు బిర్యానీలే పలావులు అట్లా చేస్తాను. కొబ్బరి అన్నం కూడా టేస్ట్గా బాగుండేది, సింపుల్గా అయిపోయింది ఇదే. కాకపోతే ఇది కొంచెం మిక్సీ పట్టేసరికి ప్రాసెస్ పట్టిద్దిలే, కానీ ఒక 10 నిమిషాలే కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇదైతే బాగానే ఉంది, స్మెల్ అదంతా కూడా. వాటర్ కూడా ప్యూర్గా బాగున్నాయి. ఇందాక వాటర్ కొద్దిగా బ్లాక్ కలర్ షేడ్లో వచ్చినాయి అండి, ఇప్పుడు అయితే బాగున్నాయి. మేమిద్దరం అయితే చెరసగం తాగేసాము. ఇంకింద అది కట్ చేసాం కదా కాయ, ఇది లోపల పింక్ కలర్లో వచ్చింది లైట్గా. ఇది కదా మాకు ఓపెన్ చేసినా తెలిసింది, అట్లయితే వచ్చిందని చెప్పి ఇంకా కాయ తీసేసాము. ఇప్పుడు తీసుకున్న కాయ ఉంది కదా, అదైతే ఫ్రెష్గా భలే ఉంది అసలు. లోపల ఉండేది ఏమర్థమైందండి, అది తీసినాకే అర్థమైంది, కొబ్బరి తీసినాక. ఇంక ఇప్పుడు తీసుకున్న కాయ కూడా పగలగొట్టాము. నేను ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాము, నేను మా అబ్బాయి. వాడు కొంచెం పెద్ద ముక్కలు తీసి ఇచ్చాడు, నేనైతే ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టి ఇట్లా ఒక గిన్నె అయితే పోసాను. ఇంకా ఈ కొబ్బరి పాలు అయితే సపరేట్ చేస్తానండి. ఇట్లా వడబోసుకుంటే పాలన్నీ సపరేట్ అయిపోతాయి కదా. కొబ్బరి పాలు అయితే సపరేట్ చేశాను. ఒక లోటన్నరే తీసాను, ఎక్కువేం తీయలేదు. మరీ చిక్కగా లేవు, మరీ పలచగా లేవు, అట్లయితే ఉన్నాయి మీడియంగా. ఆ కొబ్బరి కూడా మనం ఏదైనా ఫ్రైలోకి అయితే వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి ఆ కొబ్బరి. ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ముందల కొద్దిగా అయితే ఆయిల్ పోసానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను కొబ్బరి అన్నానికి. ఇవి లైట్గా ఫ్రై అయిన దాకా అయితే కలుపుకుంటున్నానండి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ బిర్యానీలోకి వేసుకునే దినుసులన్నీ చెక్క, లవంగాయలు, స్టార్ పువ్వు ఇవన్నీ అయితే కలిపి వేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా లైట్గా పచ్చివాసన పోతే చాలు. 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. ఇవ్వండి, ఒక 3-4 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. వేసి ఇంకోసారి కలుపుతున్నాను. మరి 2 వేస్తే బాగోదని ఒక 3-4 బిర్యానీ ఆకులు అయితే వేసాను. వేసి అయితే ఇవి కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా ఉంది కదా, ఇది కూడా అయితే కొద్దిగా ఎక్కువ వేసాను నేను. ఇవి కూడా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. టేస్ట్ కానీ భలే ఉండిద్ది కొబ్బరి అన్నం. పలావులు, బిర్యానీల కన్నా కొబ్బరి అన్నం సింపుల్గా అయిపోయింది, టేస్ట్ కూడా బాగుండిద్ది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి అయితే అందులో వేసేస్తున్నాను. 1 లోటా బియ్యమే నానబెట్టానండి నేను. నానబెట్టాం కదా, అన్నం బాగా అయ్యిద్ది, ఎక్కువ కూడా అయ్యిద్ది. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను. ఒకసారి కలుపుకొని తర్వాత ఈ కొబ్బరి పాలు అనేవి అందులో వేసుకోవాలి. నేను 1 లోటా నీళ్ళు పోస్తున్నాను కాబట్టి ఈ కొబ్బరి పాలు కూడా లోటన్నరే వేస్తున్నాను. 1 లోటన్నర అయితే వేసేసాను. చూడండి, నాకు కొబ్బరి పాలు కూడా కరెక్ట్గానే సరిపోయినాయి, ఎక్కువ తక్కువేం అవ్వలేదు. మనకు ఒకవేళ ఇవి సరిపోకపోతే కొద్దిగా వాటర్ కలుపుకోవటమే. నాకైతే కరెక్ట్గానే సరిపోయినాయి. ఇంక మొత్తం అయితే ఒకసారి అయితే బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను పక్కనైతే అందులోకి చికెన్ కూర అయితే రెడీ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది కూర అయితే. ఇంకొద్దిగా గ్రేవీ అయిన దాకా ఉడికించుకుంటే సరిపోతుంది.
కొబ్బరి అన్నం చికెన్ కూర అయితే సూపర్గా అయితే ఉండిద్దండి. నేను ఈ తొక్కతొక్కలాడేటప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపు కొద్దిగా అయితే వేసానండి. వేసి ఇంకోసారి అయితే బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోయింది మీడియం ఫ్లేమ్లో. చూడండి ఆల్మోస్ట్ సగం అయితే ఉడికిపోయింది. ఇట్లా బాగా కలుపుతున్నాను. ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికిస్తాను. కొద్దిగా అయితే పైన కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసినాక ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవటమే. కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిద్దండి. ఎక్కువ అసలు టైమే పట్టదు. ఒక పావు గంట అట్ట అయితే అయిపోయిద్ది. కొంచెం కొబ్బరి పాలు తీయడానికి ప్రాసెస్ ఎక్కువ అయింది. ఇంకంతకు మించి వెంటనే అయిపోయిద్ది. ఇంకా నేనైతే వేడివేడిగా ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. పిల్లలకు కూడా అయితే పెట్టిస్తానండి. కొద్దిగా టేస్ట్ చేసి చూసి నేను తర్వాత ఇంకా పిల్లలు మేము తింటాం కూర్చొని. కొద్దిగా అయితే నేను ఇంకా టేస్ట్ చేసుకోవడానికి వేసాను. చికెన్ కూర కూడా అయితే భలే వచ్చిందండి. గ్రేవీ చేశాను ఎక్కువ. ఇట్లా కలుపుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇట్లయితే గ్రేవీగా వండాను. ఒక 2 ముక్కలు అయితే వేసుకొని చూస్తున్నాను. అన్నం చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతాను. భలే వచ్చింది. సింపుల్గానే ఈజీగా అయిపోయిందండి కొబ్బరి అన్నం. నేనైతే కొద్దిగా టేస్ట్ చేసి చూస్తున్నాను. వేడివేడిగానే కాలుతుంది. చికెన్ కూడా సాఫ్ట్గానే చాలా బాగా అయితే వచ్చింది. చికెన్ మనం కొద్దిగా ఎక్కువసేపు వండుకుంటే చాలా టేస్ట్గానే బాగుండిద్ది. టేస్ట్ మాత్రం భలే ఉందండి. అదిరిపోయింది అంతే. ఇంకా భలే అయితే వచ్చింది. అంతేనండి. వీడియో అయితే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న ఆల్రెడీ చూసేవాళ్ళైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. కొబ్బరి అన్నం చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి. బాయ్.